రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు షేక్ ఆశా గారితో ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం గారు, మనం కానీ చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి ఆయన అధికారంలో ఉన్నప్పుడు బెంగళూరు, ఢిల్లీ తిరిగేవాడు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఎక్కువ శాతం బెంగళూరు వెళ్తున్నారు. ఈరోజే వచ్చారు, మా తర్వాత ఢిల్లీ వెళ్తారంటారు రేపు. ఎందుకని ఆయన ఈ మధ్య ఎక్కువ శాతం బెంగళూరు, ఢిల్లీ వెళ్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ఎందుకు వెళ్తున్నారంటే అది అందరికీ తెలిసిన విషయమే. ఆంధ్రప్రదేశ్లో సంపాదించిన లక్షల కోట్లు డబ్బంతా కూడా ఆయన బెంగళూరులో దాచిపెట్టారు. బెంగళూరులో ఆయన దగ్గర ఉన్న ఆయన కట్టిన ప్యాలెస్ చూస్తే కళ్ళు తిరిగి దిమ్మ తిరిగి పడిపోతారు. ఎందుకంటే ఆ డబ్బు ఆయన సంపాదించింది కాదు, అవినీతి డబ్బుతో 1500 రూములు అంట. అంటే నేను సామాన్యంగా ఒక దుబాయ్ ఒక భాషకు కూడా అది ఇని ఎరగము. సో అంతకు మించింది కట్టారంటే మరి ఇంత డబ్బు, ఇన్ని లక్షల వేల కోట్లు ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి? రెండోది, బెంగళూరుకి ఆ ఆస్తులు కాపాడుకోవడానికి ఆ ఆస్తులు ఇక్కడ నుంచి ఉన్న డబ్బంతా కూడా తరలించారుగా, అది ఎక్కడ దాచిపెట్టింది? ఆ 1500 రూముల్లో ఏ రూమ్లో ఒక 4-5 రూములు డబ్బు కోసం పెట్టేశారంట. ఆ డబ్బు జాగ్రత్త చూసుకొస్తానికి ఆయన వెళ్తున్నారు. రెండోది, ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారని అడుగుతున్నారు. ఢిల్లీ కోసం ఆయన ఢిల్లీ ప్రయాణం ఏంటంటే ఆయన కేసుల గురించి ఏదన్నా నాకు సహాయం చేస్తారేమో, నా దగ్గర ఇన్ని లక్షల కోట్లు నా దగ్గర డబ్బు ఉంది, మీరు సహాయం చేస్తే మీకు ఈ డబ్బులో కొంచెం డబ్బైనా మీకు అందజేస్తాను అని అది చెప్పుకోవడానికి వెళ్తున్నారు. ఈయనకి సహాయం చేసే నాథుడు ఎవరు లేరు. ఎందుకంటే ఈయన చేసిన పని అంతా కూడా అవినీతి పని. 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉన్న బీదవారు సమ్మంతా కూడా ఇవాళ రాళ్ల పేరు చెప్పేసి 800 కోట్లు ఆయన ఎత్తేసిన పని. అంటే ఒక రాయి మీద ఆయన ఫోటో వేసుకుంటే 800 కోట్లు. ఆ 800 కోట్లు ఏం చేయాలా, నేను ఎట్లా సమాధానం చెప్పాలా? ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు, ఈ ఉన్న గవర్నమెంటు నా మెడలు వంచుతానంటుంది. దీనికి మీరు ఏమైనా సహకరిస్తారా, సెంట్రల్లో ఏమైనా సహకరిస్తారేమన్నట్టుగా ఆయన ఢిల్లీ ప్రయాణం చేస్తున్నారు. ఆయనకి ఆయన తమ్ముడు అవినాష్ రెడ్డికి వీళ్ళిద్దరు కూడా ఏంటంటే కేసుల కోసం భయపడి వాళ్ళు భయప్రాంతాలు అయిపోయి అక్కడ దాక్కోవడానికి వెళ్తున్నారు. మాకు సహాయం చేయండి, మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాం, మా దగ్గర అవినీతి డబ్బు చాలా ఉందని చెప్పడానికి వెళ్తున్నారని మీకు చెప్తున్నాము. మేడం గారికి మనకైనా చూసినట్టయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ రోజు ఇంతవరకు బయటికి రాలేదు. కానీ అదేవిధంగా ఈయన చాలా ముసలాయన అన్నాడు, సొంతంగా చాలా మాటలు మాట్లాడారు చంద్రబాబు నాయుడు. ఇప్పటికైనా చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారు పొద్దుట నుంచి 18 గంటల పాటు కష్టపడుతున్నారు. నిన్న కూడా కలెక్టర్ మీటింగ్ జరిగింది. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి భూమికి ఆకాశం తేడా. జగన్మోహన్ రెడ్డి ఒక 420, జగన్మోహన్ రెడ్డి అవినీతిపరుడు, జగన్మోహన్ రెడ్డి హత్యా రాజకీయం, జగన్మోహన్ రెడ్డి గొడ్డలు పోటాడు. జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారు కలుపుతారంటే మీరు ఒకసారి 45 సంవత్సరాల చరిత్ర బ్యాక్ వెళ్ళి చూసుకోండి. చంద్రబాబు నాయుడు గారు 17 సంవత్సరాల వయసులోనే ఆయన కాలేజీలో ఒక స్టూడెంట్స్ యాగ్నేషన్ నడిపించిన ఆయన 23 సంవత్సరాల్లోనే ఆయన రాజకీయంలో ఒక మినిస్టర్ అయిన హోదా. ఆయనకి ఈయన కలుపుతారేంటండి? 10th ఫెయిల్ అయినానికి డిగ్రీ స్టూడెంట్స్కి కలుపుతారు మీరు. అతనికి ఇతనికి సంబంధం లేదు. ఆయన 5 సంవత్సరాలు పబ్జీతోనే గడిపారు. 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి పబ్జీ ఆడే గడిపించాడు. ఇవాళ ఏంటంటే మీకు ఏదైనా అన్యాయం జరిగితే నా దగ్గర రండి అన్నారు ఆయన భవన్లో. ఆయన భవన్ అంటే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్కి. తాడేపల్లి ప్యాలెస్లో వెళ్తుంటే పాపం ఎవరో బీదోళ్ళు ఇట్లా జరిగింది, మాకు ఇట్లా జరిగిందని వాళ్ళు కాగితాలు తీసుకొని వెళ్తుంటే ఓన్లీ వాళ్ళ సెక్యూరిటీ గార్డు, మీరు చూసిందే, సెక్యూరిటీ గార్డు ఆ పేపర్ లాక్కొని ఇస్త్రీ బయట పడేస్తున్నారు. లోపల కూడా ఇన్వాల్వ్ చేయట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ప్రజల్లోనే ఉన్నాడు, ఇలా సీఎంగా ఉన్న ప్రజల్లోనే ఉంటారు. 18 గంటలు 24 గంటలు 18 గంటలు పనిచేసే నాయకుడు ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన మా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన పనికి ఏలు పెట్టి చూపడం లేదా? ప్రపంచంలో ఆయన ఒక 5వ స్థానంలో ఉన్న నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ నేను సీఎంగా అయ్యాను, నేను ఇంట్లో కూర్చోవచ్చుగా అని అనుకోవచ్చు. 18 గంటలు ఈరోజు కూడా పనిచేస్తున్నారు అంటే నిన్న కలెక్టర్లకి 17 ఇవాళ
జిల్లాలు మన ఎన్ని జిల్లాలండి 25 జిల్లాల్లో కూడా 25 జిల్లాల కలెక్టర్ని పిలిపించి ఏ రకంగా కూర్చొని వాళ్ళకి గైడెన్స్ ఇస్తున్నారో మనం అందరూ చూసిన విషయమే. రెండోది మీరు ఒకటే దయచేసి మీడియా వాళ్ళకి ఒకటే అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి అసలు కలపబాకండి. నక్కకి నాగలోగా ఉన్నంత తేడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాజకీయ మంత్రుడు, ఆయన మచ్చలేని నాయకుడు. ఇంత మచ్చ ఎక్కడైనా ఆయన గురించి రాజకీయంలో తెలుగుదేశం పార్టీలో ఆయన వచ్చి 40 సంవత్సరాలు ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టి 45 సంవత్సరాలు ఇంత మచ్చ కూడా లేదు. తనకి ఈయనకి సంబంధం లేదు. ఏదో గాలి వాతావరణంగా తండ్రి చచ్చిపోయిన తర్వాత 10 సంవత్సరాల నుంచి ఏడుచుకుంటా రోడ్డు మీద తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఒకసారి అవకాశం ఇద్దామని అన్ని కులాలు అన్ని మతాలు అందరూ కూడా ఆయనకి వేసి గెలిపించుకొని చూసాము. 5 సంవత్సరాల రాష్ట్రం అంతా కూడా ఇలా రాష్ట్రం 5 సంవత్సరాలు అల్లాకొల్లమైపోయి ఇలా బిడ్డకి తల్లి లేదు, తల్లికి బిడ్డ లేకుండా అయిపోయిన సమస్యలంతా కూడా చూసాం. కాబట్టి ఇంకా చాలు బాబు, నీ పాలన ఇంకా చాలు అని జగన్మోహన్ రెడ్డికి పంపించేశారు ఇంటికి. మేడం గారు, లాస్ట్ క్వశ్చన్ మేడం గారు. మనకైనా చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి వెళ్తే 13 లక్షల కోట్ల రూపాయల పైన అప్పులు చేశాడు. కానీ ఇంకెన్ని అప్పులు ఉన్నా కూడా తెలియని పరిస్థితి, మొత్తం తవ్వుతున్నారు. ఓ పక్కన చూస్తే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంటున్నారు. కానీ ఆ అప్పులు తీరుస్తారా? ఈ పథకాలు అమలు చేస్తారు ఏ విధంగా ఆయన చేయగలరు అనుకుంటారు? ఇలా రాష్ట్రం ఇందాక చెప్తుంది అదేనండి మీకు. రాష్ట్రము 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి ఉన్నాము. ఎందుకంటే 5 సంవత్సరాలు ఆయన పరిపాలనలో ఏం చేశారంటే లక్షల కోట్లు తీసుకొచ్చేసి అప్పు చేసేసి ఆ డబ్బు ఎవ్వరికి ఇవ్వలేదు. ఆ డబ్బు ఆ బెంగళూరులో ఆ 4 రూముల దాచిపెట్టాడు తప్ప తను చేసిన పాలన ఏం లేదు. ఇలా చంద్రబాబు నాయుడు గారి కోసం విదేశాల నుంచి మేము అప్పిస్తాము, అనేక దేశాల నుంచి 110 దేశాల నుంచి కూడా మేము చంద్రబాబు నాయుడు గారికి అప్పియటానికి మేము సిద్ధంగా ఉన్నామని వాళ్ళు వస్తున్నారు. ఈ అప్పు కంపల్సరీ కొన్ని లక్షల కోట్ల అప్పు చేశాడు కండి, కొన్ని లక్షల కోట్ల అప్పు. ఆ అప్పుల నుంచి బయటికి రావాలంటే చాలా సంవత్సరాలు పట్టిద్ది. మళ్ళీ రెండోది ఏంటంటే బాబు గారు ఏ మాట ఇచ్చారో ఆ మాట తూచ తప్పకుండా ఆయన చేసి బీదవారికి అమ్మఒడి అని చెప్పారు, అమ్మఒడికి అమ్మకు వందనం ఏం చెప్పారో, అన్నా క్యాంటీన్ల గురించి ఏం మాట్లాడారో, అనేక సంక్షేమ పథకాలు సూపర్ 6 గురించి ఏం చెప్పారో ఆ పథకాలన్నీ కూడా సాధించే ఘనత చంద్రబాబు నాయుడు గారు చేసి మీకు చూపిస్తారు.